श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की జై। శరత్ చంద్రికలు 4వ భాగం అడ్డంకులు లేని ప్రేమ। భక్తుడు: గురువుగారు, మీరు నాకు సహాయాన్ని అందిస్తున్నప్పటికీ నిజానికి నేనా సహాయం తీసుకోనీయకుండా నన్ను ఏదో వెనక్కు లాగుతుంది। అది నాకెంతో బాధను కలిగిస్తుంది। ఎందుకలా జరుగుతుంది? గురువుగారు: నీకు ఎప్పటినుంచో ఉన్న అలవాటేమిటంటే నీకందుతున్న సహాయాన్ని తిరస్కరించడం। అదే దీనికి కారణం। మన జీవితాలలో ఎదురైన ఎన్నో అనుభవాల వలన మనలో ఇటువంటి ప్రతిబంధకాలు, అడ్డంకులు తలెత్తుతాయి। అవి ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకంగా ఉంటాయి। మనకు జీవితంలో ఎదురైన కష్టనష్టాలు మనలో ఒక రకమైన భావోద్వేగపు జడత్వాన్ని సృష్టిస్తాయి। సహాయాన్ని పొందనీయకుండా చేసేది మీలోని ఆ జడత్వమే। దీనిని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నించండి। అప్పుడు ఈ సహాయాన్ని పూర్తిగా అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతారు। మీ హృదయాంతరాలలో అణువణువు వెతికి ఆ జడత్వాన్ని తొలగించుకోండి। అది లేకుండా చేసుకోండి। మనసు వేసే పిచ్చి పిచ్చి వేషాల బారిన పడకుండా దానికి ఎరకాకుండా ఉండండి। అప్పుడు మీకు సహాయం అందుతుంది। కానీ మీరు సహాయం అడుగుతున్నారు, ఇచ్చినప్పుడు దానిని తిరస్కరిస్తున్నారు కూడా। ఈ రెండూ చేస్తున్నారు। అడగటం వద్దనుకోవడం, అడగటం వద్దనుకోవడం। ఇక ముందుకు ఎలా వెళతారు? ఉన్న చోటనే ఉంటారు। దానివల్ల మీలో నిస్పృహ పెరుగుతుంది। ఆ నిస్పృహ వల్ల జడత్వం మరింత పెరుగుతుంది। అది ఒక వలయంలా పునరావృత్తమవుతూనే ఉంటుంది। అవే మన వాసనలు, అలవాట్లు। భక్తుడు: మరి ఈ వలయం నుండి ఎలా బయటపడగలం? గురువుగారు: అదే నేను చెప్పేది। ముందు మీకున్న జబ్బేమిటో వివరించాను। ఇప్పుడు మీరు దానికి మందు తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి। సహాయం తీసుకోవడం ఎలా? సహాయం ఎలా ఉండాలో ముందే నిర్ధారణ చేయకుండా సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి। సహాయం అనేది ఎలా ఉండాలో నిర్ణయించడానికి ప్రయత్నించకండి। అలాంటి ఆలోచనలకు ఇది సమయం కాదు। ఇచ్చిన సహాయాన్ని పూర్తిగా బేషరతుగా నిండు మనసుతో స్వీకరించండి। మీరు దానిని అడ్డుకోవడానికి గాని, అంచనా వెయ్యడానికి కానీ, లేదా దానికి పేర్లు పెట్టడానికి గాని ప్రయత్నిస్తున్నట్లు మీరు గమనిస్తే అలా చెయ్యడాన్ని ఆపేయండి। లేకపోతే అది అలవాటని మరింత బలోపేతం చేస్తుంది। ఇలాంటివన్నీ మీకున్న అడ్డంకులతో సహా మీ హృదయం నుండి రావు, మీకు అలవాటుగా వస్తాయి। ఎందుకంటే మన మనసు అలా ఆలోచించడానికి, అలాంటి భావనలకు అలవాటు పడిపోయింది గనక, అందుకని ఆ ధోరణి అలా కొనసాగుతూ ఉంటుంది। మీ వైపు నుండి మీరేదైనా చెయ్యాలనుకుంటే ముందు ఆ అలవాటును మానుకోండి। కానీ ఆ అలవాటును ఎలా మానేయాలి? అది చాలా కష్టమైన పని। అది మీరు కూర్చొని ఉన్న చెట్టు కొమ్మను మీరే నరుక్కోవడం లాంటిది। ఎందుకంటే ఆ అలవాటే మీరు। కాబట్టి ఒక క్రొత్త అలవాటును అలవరుచుకోండి। అది మీలో అడ్డంకులు సృష్టించేదిగా ఉండకూడదు। ఆ క్రొత్త అలవాటుని అనేక సాంప్రదాయాలలో ఆధ్యాత్మిక సాధనలు అంటారు। కానీ నా దృష్టిలో అవి కూడా అలవాట్లే, అంతకుమించి మరేదీ కాదు। మీకున్న పాత అలవాట్లను దూరం చేసుకోవడానికి క్రొత్త అలవాట్లను అలవర్చుకుంటున్నారు, అంతే। అది రమణ మహర్షి చెప్పినట్లు ముళ్ళును ముళ్ళుతోనే తీసేయడం లాంటిది। ఎందుకంటే మన క్రొత్త అలవాటు కూడా ఒక ముళ్ళే। భక్తుడు: ఆ సహాయానికి ఇది ఫలానా అని ముద్రలు వేయటం, ముందుగానే నిర్ధారణకు రావడం అనే అలవాట్లే మనకు అడ్డంకులా? గురువుగారు: మనల్ని ముందుకు పోనీయకుండా చేస్తూ
మీకు అడ్డంకులు సృష్టించేవేవైనా సరే వాటిని తొలగించుకోవాలి. అవేవైనా సరే అవి ఏమిటో ముందు క్షుణ్ణంగా అన్వేషిద్దాం. నిజంగా అన్వేషించడం అంటే అదే. మీ అన్వేషణకు అడ్డుపడేవి మీ పాత అలవాట్లే. మీరు క్రొత్త అలవాట్లేవీ చేసుకోకుండా ఈ పాత అలవాట్లను వదిలించుకోగలిగితే మంచిదే. అలాంటప్పుడు మీరు క్రొత్త అలవాట్లు చేసుకోవలసిన అవసరం లేదు. కానీ అది చెయ్యలేనప్పుడు ఇక క్రొత్త అలవాట్లు చేసుకోవాల్సిందే. మీరు సత్సంగానికి వెళ్ళడం, పారాయణ, ధ్యానం చేసుకోవడం, సత్సంగాలను అనువదించడం, షిరిడీకి వెళ్ళడం, ఇవన్నీ క్రొత్త అలవాట్లే. ప్రేమను అనుభూతి చెందుతున్న వారికి ఇవన్నీ వారి ప్రేమకు వ్యక్తీకరణలవుతాయి. వారు వాటిని ఆస్వాదిస్తారు. వాటిని ఆస్వాదించలేని వారికి అవి కేవలం క్రొత్త అలవాట్లు, ఆధ్యాత్మిక సాధనలు అవుతాయి. వాళ్ళు దానిని ఎలా తీసుకున్నా నిజానికి అవన్నీ ఒకటే. అందుకే అడ్డుకోవడాన్ని ఆపండి, సహాయాన్ని త్రోసిపుచ్చకండి. భక్తుడు: ప్రేమను వ్యక్తం చెయ్యనీయకుండా మాలో ఏదో అడ్డుపడుతుంది. దానిని తొలగించుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి? గురువుగారు: ఇక్కడ సమస్య అడ్డంకులని నేను అనుకోవడం లేదు. ప్రేమ తాను వ్యక్తం కావాలనుకున్నప్పుడు అది స్పష్టమైన మార్గాల కోసం తానే వెతుకుతుంది. అటువంటి స్పష్టమైన వ్యక్తీకరణకు మీకు అవకాశం దొరకనప్పుడు ప్రేమను వ్యక్తం చేయడంలో మీకు గతంలో ఉన్న అనుభవాలు గుర్తుకు వస్తాయి. ఒకవేళ ఆ జ్ఞాపకాల బాధతోనూ నిరాశ నిస్పృహలతోనూ కూడుకున్నవైతే ఆ భావనలు తిరిగి వస్తాయి. కాబట్టి ఇక్కడ కావలసింది అడ్డంకులను తొలగించుకోవడం కాదు, మన ప్రేమను ఇంకా ఇంకా స్పష్టంగా వ్యక్తం చేయగల మార్గాలను వెతుక్కోవాలి. మనకు ఎప్పుడైతే అటువంటి మార్గాలు దొరికి మనం ఆ ప్రేమ వ్యక్తీకరణను అనుభవంలోనికి తెచ్చుకుంటామో అప్పుడు అవి నెమ్మదిగా మన పాత జ్ఞాపకాల స్థానాన్ని తీసుకుంటాయి. ఇలా ప్రతి ఒక్కరూ ఎవరి మార్గాలను వారే అన్వేషించుకోవాలి. భక్తుడు: గురువుగారు, సద్గురువు పట్ల మన ప్రేమను వ్యక్తపరచడంలో ఆయనకు సంబంధించిన పని చేయడానికి మౌనంగా కూర్చుని ఆయనను ధ్యానించడానికి మధ్య ఏమైనా తేడా ఉందా? గురువుగారు: మీరు నిశ్చలంగా కూర్చొని ధ్యానం చేసుకోగలిగితే అది మంచిదే, చెయ్యండి. నేనెప్పుడూ దానికి అడ్డు చెప్పను. కానీ ప్రశ్న ఏమిటంటే, అసలు మీరు అలా చెయ్యగలరా? అలా చెయ్యగలిగితే నేను దానికే ప్రాధాన్యతనిస్తాను. అలా చెయ్యలేం కాబట్టే మనలో అన్యత్వ భావాన్ని, అహంకారాన్ని పెంచేటటువంటి, ఆ ప్రేమానుభూతిని లేకుండా చేసేటటువంటి రకరకాల పనుల్లో మనం మునిగి తేలుతూ ఉంటాము. అందుకని మీకు అనుభవం అవుతున్న ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నించమని చెబుతుంటాను. మీరు ప్రేమను అనుభూతి చెందుతూ వ్యక్తం చేస్తూ ఉంటే అది మరింత బలోపేతమవుతుంది. అలా మీకు తెలియకుండానే మీలో ఉన్న అడ్డంకులు మెల్లగా బలహీనమై తొలగిపోతాయి. ఎందుకంటే ప్రేమలో మీకంటూ అహంకారానికి చోటు ఉండదు. అంతా మీరు ప్రేమించే దానితో, సద్గురువుతో, దానికి సంబంధించిన వాటితో నిండిపోతుంది. మీరు నేనిక్కడ చేస్తున్న పని యొక్క లక్ష్యం ఏమిటి? దీనికి నా లక్ష్యానికి సంబంధం ఏమిటి? ఇది ఏమీ సాధన అని విశ్లేషించుకోవడం గాని, అర్థం చేసుకోవాలని గాని ప్రయత్నించవద్దు. ఇటువంటి ప్రశ్నల వలన ఎటువంటి ఉపయోగము లేదు. అలా ప్రశ్నించుకోకుండా చెయ్యండి, అంతే. ఇలాంటి విషయాలను గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను కర్మయోగం వంటి పదాలను వాడను. ఎవరినైనా నాకు సంబంధించిన పనులు చేయడానికి సమ్మతించానంటే దానికి గల ఏకైక కారణం వాళ్ళు ఆ పని చెయ్యడాన్ని ఎంతో ఇష్టపడటమే, అంతే. అదే నాకు కూడా వర్తిస్తుంది. మీకోసం ఏదైనా చెయ్యడం నాకు ఇష్టమే. మీరు ఈ పని చెయ్యకుండా ఎలా ఉండలేరో
నేను అలానే మీకు సాయం చెయ్యకుండా ఉండలేను. అక్కడ కారణాలంటూ ఏమీ ఉండవు. ఇతను ఎంతో యోగ్యుడు. నా కోసం చాలా చేశాడు. నేను ఇతనికి ఏమైనా చెయ్యాలి. అలా ఎటువంటి లెక్కలు ఉండవు. అటువంటి లెక్కలు వేస్తే అది వ్యాపారం అవుతుంది. ప్రేమ అవ్వదు. నేను వ్యాపారస్తుణ్ణి కాను. నాతో ఎవరైనా అలా వ్యాపారం చేయడాన్ని ఇష్టపడను. భక్తుడు: గురువుగారు, నేను పర్వదినాల సందర్భంగా షిరిడీ వచ్చినప్పుడు అక్కడ ఉండే జనసమూహం వల్ల నాలో ఏదో ఇబ్బంది కలుగుతుంది. దీనిని పోగొట్టుకోవడం ఎలా? గురువుగారు: అంతమంది భక్తులు ఒక చోటుకు చేరినప్పుడు మన అనుభవం యొక్క గాఢత, శక్తి అధికంగా ఉంటుంది. అందుకే మహాత్ములు ఉత్సవాలకు వెళ్ళడాన్ని ప్రోత్సహించేవారు. శాస్త్రాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఇతర సమయాలలో మన సాధన గాలి లేనప్పుడు సాగే పడవ ప్రయాణంలా ఉంటుంది. కానీ పర్వదినాల రోజులలో గాలి మనకు అనుకూలంగా వీస్తున్నప్పుడు తెరచాపనెత్తి పడవ మీద ప్రయాణించడంలా ఉంటుంది. ఎందుకంటే ఒకే మనఃస్థితి కలిగిన అంతమందితో కలిసి ఉండటం, అందరి హృదయాల్లో సద్గురువే కొలువై ఉండడం వలన కొద్ది ప్రయత్నం చేతనే మీరు అనుభవాన్ని పొందగలుగుతారు. సద్గురువు ప్రేమను మనం అనుభూతి చెందడంలో ఉన్న అడ్డంకులన్నీ సులభంగా తొలగిపోతాయి. మీరన్నట్లు మీకు అంతమంది భక్తులను చూస్తే అయిష్టత కలుగుతుంది. మీకు అది ఒక అడ్డంకి. ఇది తొలగినప్పుడు మీకు ఆ ప్రేమ ఇంకా బాగా అనుభవం అవుతుంది. మీరు ఆ ప్రేమను బాగా స్వీకరించగలరు, స్పందించగలరు, అనుభవించగలరు. కానీ బాబా వైపు నుండి మాత్రం మీరెక్కడ ఉన్నా ఆయన ప్రేమ, సంరక్షణ మీపై ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాయి. గురువుగారు: మనలోని అడ్డంకులకు కారణం చిరకాలంగా మనలో పాతుకుపోయిన అలవాట్లు. భగవాన్ తమ మరణానుభవం గురించి చెప్పినప్పుడు అంతటి ఆయన కూడా మరణ భయం అనుభవించానని చెప్పారు. జరగరానిదేదో జరగబోతుందని ఆయనకు అనిపించిందట. ఆయన భగవాన్ కాబట్టి ఆ అడ్డంకి, భయం కొద్ది క్షణాలు మాత్రమే ఉంది. మనకైతే అది కొన్ని సంవత్సరాలు ఉండేదేమో. ఆ అనుభవం యొక్క లక్ష్యమైతే అందరికీ ఒకటే. కానీ పరిమాణాత్మకంగా చూస్తే అది మారవచ్చు. మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రేమను వ్యక్తం పరచడానికి మీకు మీరే అడ్డంకులు పెట్టుకోవద్దు. ప్రేమ సహజంగా తనంతట తాను వ్యక్తం కావాలనుకుంటున్నప్పుడు మనం ఇలా చెయ్యకూడదు. మనం అలానే చెయ్యాలి, ఇలాగే కూర్చోవాలి, ఇలాగే మాట్లాడాలి. ఇలాంటి సిద్ధాంతాలతో ఆ ప్రేమను అనగద్రొక్కవద్దు. ఇలాగే ఉండాలని కానీ, ప్రేమను ఈ పద్ధతిలోనే వ్యక్తపరచాలని గాని ఎలాంటి నిబంధనలు లేవు. కనీసం ప్రేమను వ్యక్తం చేయడంలో మీకున్న అడ్డంకులనైనా తొలగించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ వ్యక్తీకరణ మరింత సహజమై, సంపూర్ణమై, కొంతకాలానికి అది మిమ్మల్ని పూర్తిగా సొంతం చేసుకుంటుంది. చాలామంది విషయంలో సాధారణంగా ఏం జరుగుతుందంటే, వారిలో ప్రేమ పుట్టినప్పుడు వారు శాస్త్ర గ్రంథాల నుండి, ఇతర పుస్తకాల నుండి నేర్చుకున్న పదాలతోనూ, భావాలతోనూ ఆ అనుభూతికి ఒక పేరు పెట్టి దానిని పోగొట్టుకుంటారు. అందుకనే నేను దానికి ప్రత్యేకంగా ఒక పేరంటూ పెట్టను. నేను దానిని ప్రేమ, బాగా తెలిసి తెలియనట్లుండే భావన, ఒక తెలియని ఆకర్షణ, మన బుద్ధికి అంతుబట్టని భావన అంటుంటాను. నేను చాలా మంది వద్ద గమనించేది ఏంటంటే, ముఖ్యంగా పాశ్చాత్యులలో గురుగారు నవ్వుతూ, వారికి ఇక్కడ చిక్కుకొని పోతామేమోనని, వారి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతామేమోనని ఒక భయం ఉంటుంది. ఆ భయమే వారిలో అడ్డంకులు కలిగిస్తుంది. అయితే ఆ విషయం వాళ్ళకు తెలియదు. భక్తుడు: గురువుగారు, నాలోని భక్తి ప్రజ్వరిల్లి మరింత తీవ్రమవ్వాలని కోరుకుంటున్నాను. దీనికోసం నేనేం చెయ్యాలి? గురువుగారు: ముందు మనకేం కావాలి అనేది తెలుసుకోండి.
ఏం చెయ్యాలనేది తర్వాత విషయం. ఎక్కువగా అందరూ లక్ష్యాన్ని ప్రేమిస్తారు. దాంట్లో సందేహమేమీ లేదు. కానీ దాన్ని చేరడానికి అయ్యో! నాలో చాలా అడ్డంకులు ఉన్నాయి కదా అంటుంటారు. ఆ అడ్డంకులేమిటి అని ఒక్కసారి వాటి గురించి ఆలోచించి చూడండి. ఎంత అర్థం పర్థం లేనివో తెలుస్తుంది. వారికి మోసపోతామేమోనన్న భయం. మనల్ని వాడుకుంటారని భయం. దేనిలోనైనా చిక్కుకుంటామేమోనని భయం. లేదా ఇంకా కూరుకుపోతామేమోనని భయం. మరీ దగ్గర అవుతున్నామేమో, అది మంచిది కాదు. కొంచెం దూరంగా ఉంటేనే మంచిది అని అనుకుంటారు. మరీ దగ్గరైతే ఏమవుతుంది? వాడుకుంటారా? అసలు ఎవరైనా వాడుకునేదానికి మీలో అంత విషయం ఏముంది? మీలో నిజంగా అంత ఉంటే మీకిక్కడకు వచ్చి కూర్చోవలసిన అవసరం లేదు. మీకు ఈ మార్గం నచ్చింది కాబట్టి ఇక్కడికొస్తున్నారు. మీకు సహాయం అవసరమైతే ఇక్కడ సహాయం అందుతుంది. లేకపోతే లేదు. అలా కాకుండా మీకు ఇంతకంటే మంచి మార్గం తెలిస్తే సంతోషంగా వెళ్ళి ఆ మార్గాన్ని ఎన్నుకోండి. అది ఏదైతేనేం చెయ్యండి చాలు. మరీ దగ్గరవుతామేమో, ఇరుక్కుపోతామేమోనన్న భయం ఉంటే ప్రయోజనం లేదు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, మీరంటే నాకు చాలా ప్రేమ గురువుగారు. నేనెప్పుడూ మీతో ఉండాలనుకుంటున్నాను. కానీ ఏం చెయ్యను? నాకు ఎన్నో అడ్డంకులున్నాయి. ఎన్నో వాసనలున్నాయి అంటారు. చిక్కుకుపోవడం, వాసనలు, వారు ఈ 2 పదాలు బాగా నేర్చుకున్నారన్నమాట. మీరు ప్రేమను అనుభూతి చెందుతున్నట్లయితే, మీరు నన్ను ప్రేమిస్తున్నట్లయితే, మీకు నిజమైన ప్రేమే ఉంటే, ఆ ప్రేమ అత్యుత్తమమైన ప్రేమే అయితే, ఆ ప్రేమ రండి వాడుకోండి. నన్ను ఎలాగైనా ఉపయోగపెట్టుకోండి అని అంటుంది. ఇంతకు ముందు కూడా నేను మీకు ఈ మాట చాలా సార్లు చెప్పాను. మీరు నన్ను ఉపయోగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని. రండి, నన్ను ఉపయోగించుకోండి. ఉపయోగపడటానికి నాకు ఎలాంటి భయమూ లేదు. మీకే గనక సామర్థ్యముంటే, ధైర్యముంటే, నన్ను ఉపయోగించుకునే సమర్థత ఉంటే పూర్తిగా ఉపయోగించుకోండి. నేను దానిని ఎంతో ఇష్టపడతాను. కాబట్టి మీరు దీనిని అర్థం చేసుకుంటే ఈ చిక్కుకుపోతాం అనే భయం ఎంత వెర్రిగా, అర్ధరహితంగా ఉంటుందో తెలుస్తుంది. ఎంతో కొంత నిమగ్నం అవ్వకపోతే పరివర్తన ఎలా చెందుతాం? ఏమీ చెయ్యకపోతే పరివర్తన ఎలా వస్తుంది? భక్తుడు: నా హృదయం తెరుచుకునే క్రమంలో గతంలో నాకు ప్రేమ వల్ల కలిగిన పాత గాయాల మచ్చలు కనిపిస్తున్నాయి. ఆ జ్ఞాపకాలు నన్ను వెనుకకు లాగుతున్నాయి. బాధ కలిగించే ఆ గుర్తులు తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఊరికే ఇలా వేచి ఉండటమేనా? గురువుగారు: నీ హృదయం తెరిచినప్పుడు మొదట నీకు ఆ పాత గాయాల గుర్తులు కనిపిస్తాయి. వాటినెలా తొలగించుకోవాలి? ఎలా నయం చేసుకోవాలి? ప్రేమే దానికి మందు. అదే వాటిని నయం చేస్తుంది. భక్తుడు: గురువుగారు, ఆ ప్రేమను ప్రేరేపించేది సద్గురువా? గురువుగారు: అవును. మీ హృదయాన్ని తెరిచి మీలో ఆ ప్రేమను ప్రేరేపించిన ఆయనే సద్గురువు. మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేస్తారు. గురువుగారు నవ్వుతూ: మీ హృదయాన్ని తెరవడం మీ పని కాదు. ఎందుకంటే మీ హృదయాన్ని మీరే స్వయంగా తెరిచి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోలేరు కాబట్టి. కాకడ ఆరతిలో తుకారాం మహారాజ్ చే రచించబడిన మొదటి కీర్తనలో ప్రేమకు దానికి కావలసిన అర్హతకు గల సంబంధాన్ని వ్యక్తీకరించారు. అందులో తుకారాం మహారాజ్, ఓ పాండురంగా, నా ప్రాణమా, నా హృదయములో నీ పట్ల ప్రేమ ఉన్నదో లేదో నాకు తెలియదు అంటారు. అంటే ఆయనకు తన హృదయములో ఉన్నటువంటిది ప్రేమో కాదో తెలియదు. ఆయన అర్హుడో అనర్హుడో కూడా తెలియదు. ఆయనకు తన స్వామి నామాన్ని గుర్తుపెట్టుకోవడం ఎలాగో తెలియదు. అసలు తాను చెప్పేవి పిచ్చి మాటలో ఏమో కూడా తెలియదు. ఆయన తమ సద్గురువును, నేను ఎవరైనా సరే, నా అర్హత అనర్హతలు ఏవైనా సరే, నేను మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా సరే, మీ దయార్థ దృష్టి నాపైన ప్రసరించండి.
మీ ప్రేమను నాకివ్వండి అని వేడుకుంటున్నారు. నువ్వు నన్ను ప్రేమించగలవా అని ఆయనను అడగటం లేదు. అలా కాకుండా నీ ప్రేమను నాకు ఇవ్వు అని అంటున్నారు. కాబట్టి మీ హృదయంలో నిజమైన ప్రేమ జనించినప్పుడు మీ అర్హత అనర్హతలకు చోటు ఉండదు. మీకు ఆ ప్రేమ మీద హక్కు ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన ప్రేమను మనకందించేది మన అర్హత కాదు. ఆ ప్రేమను ఇవ్వగలిగినటువంటి ఆయన సమర్థత అది. అప్పుడు అర్హతకు సంబంధించిన మన దృక్కోణం పూర్తిగా మారుతుంది. మనకు అర్హత ఉంది కాబట్టి మనం సద్గురువు ప్రేమను పొందటం జరగదు. ఆయన దయామయుడు, ప్రేమ స్వరూపులు కాబట్టి మనకు ఆ ప్రేమనిస్తారు. మన అర్హత మీద నుండి ఆయన సామర్థ్యం మీదకు దృష్టి మరల్చండి, అది చాలు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।